ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రని కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా, మత విద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే, అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రశాంతకొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవులు ఎవరు కూడా అదుపు తప్పకుండా, వాళ్ళెవరి ద్వారా కూడా సమాజానికి హాని కలగకుండా వాళ్ళు కాపాడిన విధానానికి రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ కూడా పార్టీ తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలా పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఇక ముందు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి విషయాల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వంలో విషయంలో కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో కానీ మీరందరూ కూడా బాధ్యతగా ఇప్పటివరకు వ్యవహరించారు. ఇక నుంచి కూడా బాధ్యతగా వ్యవహరించాలని హృదయపూర్వకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు క్రైస్తవులకి అలాగే పాస్టర్లకి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ల విషయంలో కానీ, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విషయంలో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని మా ద్వారా నారా లోకేష్ గారికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా మహానాడు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుంచి మనం చేయాల్సింది మనం చేద్దామని చాలా సానుకూలంగా నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి అన్ని మతాలకి న్యాయం చేసే ప్రభుత్వం ఇది. ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు, ఇమాములకి మౌజాన్లకు కూడా గౌరవ వేతనాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. అలాగే హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా హిందువులందరికీ, హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని మతాలను కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి
ప్రజలందరూ కూడా అండగా ఉండాలి. అరాచక శక్తులు చేస్తున్న ప్రతి కుట్రని కూడా ప్రజలు మీరే తిప్పికొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి మేము ఎంత చెప్పినా, పోలీసు వారు ఎంత చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలని ప్రచారం చేయడానికి వాళ్ళ దగ్గర చాలా పెద్ద మీడియా వ్యవస్థ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ప్రతి ఇంట్లోకి, ప్రతి వాట్సాప్ గ్రూపుల్లోకి, ప్రతి ఫేస్బుక్లో, ప్రతి యూట్యూబ్లో కూడా దూరగలిగిన గొప్ప నెట్వర్క్ని, ఐపాక్ అనే ఒక నెట్వర్క్ని 100 కోట్ల రూపాయలతో వాళ్ళు నిర్మించుకుని ఉన్నారు. కాబట్టి మేము చెప్తున్న వాస్తవాలను కూడా బయటికి తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న మీలాంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చకుండా, మత విద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలందరికీ న్యాయం చేసే, అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచమని కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని కులాలకి, అన్ని మతాలకి మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వీరి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మీ అందరూ కూడా కోరుతూ, పాస్టల్ విషయంలో కానీ లేకపోతే ఇంక మరి ఏ విషయాల్లో ఉన్నా సరే, మీకు ఏ సమస్యలు ఉన్నా సరే, మీ సమస్యలు వినడానికి, వాటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా దానికి సంబంధించిన మీ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం